Hi viewers, good evening. Today was an amazing day for me in my life, I could say, because అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ క్రాస్ అయిందండి నేను బ్యాడ్మింటన్ ఆడి. సరే ఇంకా మా మా కొలీగ్ వచ్చి ఇద్దరికి ఈరోజు మాకు ఆఫే. సరే పొద్దునే బయటకు వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేక సరే రెస్ట్ తీసుకొని లంచ్ తినేసి సరే ఈవినింగ్ జస్ట్ బ్యాడ్మింటన్కి కోర్ట్కి వెళ్ళి ఎలా ఆడుతున్నారో చూద్దామని చాలా ఏళ్ళు అయింది కదా అనేసి అనుకున్నాను. కానీ వచ్చినాక కొద్దిగా వేకెన్సీ ఉన్నింది, ఎక్స్ట్రా బ్యాట్ ఉన్నింది. అసలు నిజం చెప్పాలంటే నేను ప్రిపేర్డ్ అయ్యి రాలే. అసలు నేను నార్మల్గా యాజ్ యూజువల్గా బయటకు వెళ్తాము బ్యాడ్మింటన్ తర్వాత అనేసి మామూలుగా వచ్చేసాను. షూ కూడా వేసుకోవాలి అసలు నేను. సరే ఇంక వచ్చిన తర్వాత ఓకే, ఫస్ట్ గేమ్ ఆడేటప్పుడు ఒక 2 సార్లు కాల్ స్లిప్ అయింది, కింద పడ్డాను, అంతా ఓకే అయింది. బట్ ఇంకా చెప్పాలంటే నాకు ఆల్రెడీ కొద్దిగా షోల్డర్ ఇష్యూ ఉంది. ఆల్మోస్ట్ మై షోల్డర్ వాస్ డిస్లొకేటెడ్ ఫర్ 4 to 5 times. అంటే నాట్ బికాస్ ఆఫ్ బ్యాడ్మింటన్, బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే బాల్ త్రో ఆ టైప్ క్రికెట్లో అలా అయింది. సరే దాని తర్వాత నేను ఇంకా ఎందుకు రిస్క్ అనేసి ఆల్మోస్ట్ ఐ విల్ టేక్ వెరీ కీన్ కేర్ అకార్డింగ్ మై షోల్డర్. బికాస్ మళ్ళీ స్లిప్ అయితే మళ్ళీ దానికి 15 days 1 month రెస్ట్ ఇవంతా నేను మనసులో పెట్టుకునేసి వద్దు, ఐ విల్ జస్ట్ అంటే నా బాడీని ఎట్లా వార్మప్ చేసుకుంటా అంటే వాకింగు, మళ్ళీ వర్క్లో ఆటోమేటిక్గా మా వర్క్ కొద్దిగా అంటే ఏంది నాట్ జస్ట్ ఓన్లీ సిట్టింగ్. మాకు ఇక్కడ ఇన్పేషెంట్ ఫార్మసీ కాబట్టి మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది బాడీ మాకు వర్కింగ్ డిపార్ట్మెంట్లో. కానీ ఈరోజు బ్యాడ్మింటన్కి వచ్చినాక ఒక 4 to 5 games ఆడానండి. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ గేమ్. థ్యాంక్ యూ.